श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः। 22వ శ్లోకం। అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం। హరి ఓం। ఇది విరామము లేక అనన్య చింతనతో నన్ను సేవించడి జనుల యొక్క యోగక్షేమములను నేనే పోని నిర్వహించుదును అని భగవంతుడు చెబుతున్నాడు. అనన్య చింతన అంటే ఎప్పుడు ఎన్ని పనులు చేసుకుంటామన్నా, ఏం పని చేసుకుంటామన్నా ఆ భగవంతుని నామస్మరణ మరువకుండా అన్ని పనులు చేసుకోవచ్చు. ఒక ఆమె ఒక చేత్తో పిల్లోడిని ఎత్తుకుంటుందంట, ఒక చేత్తో దంచుతుందంట, కాలుతో ఎగదోచ్చా, మళ్ళీ ఒకటే హరినామస్మరణ చేసుకుంటూ ఉంటుందంట. చూడండి ఎన్ని పనుల అభ్యాసం అది. అట్లా మన మనసులో ఎప్పుడు హరినామ చింతన, హరినామస్మరణం మరువకుంటా ఉంటే ఇహములో సుఖము, పరములో మోక్షము అన్నీ కలుగునని మన గీతాచార్యుని వాక్యము. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై.